అందరికీ జై శ్రీరామ్ అండి. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. కాపీ గుట్టే బ్రతికేస్తారు. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే దశమ భాగం అంటే 23.33%. 10 లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి. నాన్నకు ఇచ్చేదము వచ్చినల్లు ఘాటు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా? నీ వస్త్రాలంకరణమై పెట్టిన అందరికీ జై శ్రీరామ్ అండి. క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే మన రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం. చూడండి, ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతిరోజు ఆ దరిద్రుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విందామండి. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇది మన వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ సుప్రభాతం. ఇది ఇప్పుడు మనం యేసు సుప్రభాతం విందాం. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. కాపీ కొట్టిన సాంగ్ ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది అనేసి అనుకుంటా ఉన్నాను. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ దరిద్రులు మనం ఎప్పుడు చూసినా మన హిందూ దేవుళ్ళ సాంగ్స్ కాపీ కొట్టే బ్రతికేస్తారు. ప్రపంచంలో అతి దరిద్రులు ఎక్కువ ఎక్కడ ఉంటారు అనేసి అంటే చర్చిలో ఉంటారు అనేసి ఒక క్రైస్తవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎందుకు అన్నానంటే చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రపంచంలో దరిద్రులు ఎక్కడ ఉంటారు అంటే చర్చిలో ఉంటాడు అని చెప్పినారు కదా. ఇప్పుడు దశమ భాగాల కోసం ఎలా అడుక్కుంటాడో చూడండి. 22%, 23% ఇవ్వాలి అనేసి ఎంత ఘోరంగా అడుక్కుంటాడో ఒకసారి చూడండి. టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మాకు తెలుసు సార్ ఇదనంటే మీరు తెలుసుకోవాలి. మరి దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ గివింగ్. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఇంకొకడు దశమ భాగాల గురించి ఎలా అడుక్కుంటాడో చూడండి. ఇది 5 లక్షలు ఇవ్వాలంటే 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వాలనుకుంటే 10 లక్షలు ఇవ్వండి, అందరికంటే ఎక్కువ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ప్రార్థన చేపించుకోండి అనేసి అంటా ఉన్నాడు. ఆ వీడియో పెడతాను చూడండి. దేవుడు ఒకవేళ ₹1,00,000 ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 5 లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదుగాక. 10 లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి ఏం జన్మరా మీది? అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అత్యధికముగా ఇచ్చే కుటుంబంగా నేనుండాలని ఆశపడుతున్నాను అన్నవారు ప్రార్థన చేసుకోండి. ఇది వ్యాపారం. ఈ వీడియో ఒరిజినల్ డాడీ ఒరిజినల్ మమ్మీ అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఈ క్రిస్టియన్లకి ఒరిజినల్ మమ్మీ ఒరిజినల్ డాడీ అనేసి ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ చర్చికి పోతారో ఆ చర్చిలో ఎవరిని ఎక్కతారో కూడా తెలియదండి. అలా ఎక్కిన వాళ్ళలో ఈ పాట పాడుతూ ఉంది ఆయమ్మ. ఈ ఎలా చెప్పాలి అంటే ఇంక చెప్తే ఘోరంగా ఉంటుంది. ఎందుకులేండి, చెప్తే మనకు మీరు ఫీల్ అవుతారు. చూసేయండి ఒకసారి పోనీ. నాన్నకు ఇచ్చేదము ఒరిజినల్ డాడీ ఒరిజినల్ ఘాటు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా? ఒరిజినల్ ఘాటు. అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్న.
ఘాటు ఒరిజినల్ ఒరిజినల్ గా అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఒరిజినల్ డాడీ ఒరిజినల్ ఘాటు ఒరిజినల్ ఒరిజినల్ గా ఈ నవ్వు ఒరిజినల్ ఈ పాట ఒరిజినల్ ఈ డాన్స్ ఒరిజినల్ గా ఈ నవ్వు ఒరిజినల్ ఈ పాట ఒరిజినల్ ఈ డాన్స్ ఒరిజినల్ గా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు డాడీకి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు డాడీకి ఇచ్చేదము. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు డాడీకి ఇచ్చేదము. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.